చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ బీఆర్ఎస్ అంటుంది కుల తీర్మానం సరిపోదు, దానికి చట్టం చేయాలని. ఏం చెప్తారా మీరు ఒక బీసీ సంఘ నాయకులుగా? మీట్లో ఉన్నారు మల్లేశ్వర్ గారు, మీట్లో ఉన్నారు. మీ ఆడియో నాకు రావట్లేదు. రైట్, రావట్లేదండి. ఏమండి? రైట్, బాలరాజు గారు గుడ్ ఈవినింగ్. బాలరాజు గారు మీ ఆడియో మీట్లో ఉన్నట్టుంది. రైట్ సార్, నమస్కారం సార్ వెంకట్ గారు. నమస్తే అండి. కులాగరణ ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా కేటీఆర్ గారు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారు. కానీ కులగణన తీర్మానంతో సరిపోదు, చట్టం చేయాలన్నారు. అంటే తీర్మానం వేరు, చట్టం వేరా? అంతే కదా సార్, తీర్మానం అనేది ఓన్లీ ఆ పరిధిలో ఉన్నటువంటి సర్వే చేసేందుకు ఉపయోగపడుతుంది తప్ప చట్టం అనేది ఒక కానీ చట్టసభ కదండి, అది చట్టసభలో జరిగిన తీర్మానం. అది తీర్మానం వేరు, చట్టం జీవో దివరం వేరు, ఒక తేవడం అనేది వేరు సార్. ఇలా కులగణన అనేది బీహార్లో కూడా జరిగింది వెంకట్ గారు, అదేవిధంగా కర్ణాటకలో కూడా జరిగింది. మరి కర్ణాటకలో జరిగినటువంటి కులగణన అమలు చేస్తా ఉన్నారా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. బీహార్లో కూడా నితీష్ కుమార్ గారు తీసుకొచ్చి చేస్తే సుప్రీంకోర్టుకు పోయింది. కాబట్టి కులగణన అనేది రాష్ట్రాల పరిధిలో లేదు, రాష్ట్ర సెన్సెస్ ప్రకారం చేసేటువంటి ఏదైతే కులగణన ఉందో కేంద్రం పరిధిలో ఉంది. కాబట్టి కేంద్రమే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది సార్. ఇలా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రధానమంత్రి మోదీ బీసీ అని చెప్పుకుంటా ఉన్నారు. సంతోషం, ఏం కాదంటే బీసీ ప్రధానమంత్రి అయిన సంతోషం. అదేవిధంగా మరి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి ఈ బీజేపీ సర్కారు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయట్లేదు, ఎందుకు కులగణన చేయట్లేదు అనే అంశాన్ని స్పష్టంగా ఇలా భారతీయ జనతా పార్టీని ఇవాళ 1990 ద్వారా అడుగుతా ఉన్నాం. ఒకవేళ ప్రధానమంత్రి మోదీ గారు ఈ అంశాల పట్ల ఏదైతే బీసీ మంత్రిత్వ శాఖ పట్ల, కులగణన పట్ల, అదేవిధంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పట్ల స్పందిస్తే ఖచ్చితంగా బీసీ ప్రధానమంత్రి న్యాయం చేసిందని చెప్పి చెప్పవచ్చు. రెండో పాయింట్, ఇదైతే రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే కులగణన చేస్తాము, మీ సమగ్ర సర్వే చేస్తామంటే ఏ ప్రభుత్వం సర్వే చేసినా కూడా దాన్ని అమలు చేసే అవకాశం లేదు. ఆ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఆధారంగా ఏ కులాలు ఎంత జనాభా ఉన్నవి, ఏ కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యాపరంగా కులాలను వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఆ కులాలకు ఏదన్నా స్కీమ్స్ డెవలప్ చేసేందుకు, విద్యాపరంగా కావచ్చు, అది ఆర్థిక పరంగా కావచ్చు, ఒక స్కీమ్స్ డెవలప్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆ విధంగానే కేసీఆర్ గారి సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆల్రెడీ లెక్కలు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవి. కొత్తగా మీరు మళ్ళీ పోయి సర్వే చేసి మళ్ళీ అడావుడిగా పైసలు ఖర్చు పెట్టి ఏదో మీ కులాల పట్ల మేము ఏది ఉన్నామని చెప్పి చెప్పడం కాదు. ఇవన్నీ స్పష్టంగా 99 టీవీ ద్వారా అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీకు కులాల పట్ల స్పృహ ఉందంటున్నారు, కులాల మీద ప్రేమ ఉందంటారు. అందుకే మేము కులాలను తీసుకొచ్చినాం, తీర్మానం చేసినాం అన్నారు కదా, చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేస్తూ రెండో అంశం చెప్తా ఉన్నాం సార్. ఇవాళకి 70 రోజులు అయిపోయింది. కాదండి, గతంలో మీరు సమగ్ర కుటుంబ సర్వే చేశారు, కానీ గత ప్రభుత్వం ఆ కుటుంబ సర్వేను దాచిపెట్టిందనే కదా, ఆ లెక్కలు బయట పెట్టలేదనే కదా. ఇవాళ మళ్ళీ లెక్కలు బయట పెట్టడం కోసం, బయట పెట్టేందుకు ఆస్కారమే లేదు. ఏ ప్రభుత్వం రేపు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినా కూడా లెక్కలు బయట పెట్టి ఇది ఉంది అది ఉందని చెప్పేది లేదు. సమగ్ర ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి ఏందనేది మొత్తం కూడా స్పష్టంగా ఉన్నది. బయట పెడితే చట్టబద్ధత లేదు కదా, చట్టబద్ధత పెట్టి ఏం చేస్తాం వెంకట్ గారు, అదిగా చేయాల్సింది. ఇవాళ ఒకరు కాంగ్రెస్ పార్టీకి శిస్తరుతుంటే ఇవాళ 70 రోజులు ప్రభుత్వం ఏర్పడ్డది మంత్రివర్గంలో సంబంధించి సార్. ఇవాళ మంత్రివర్గంలో 12 మంది, ముఖ్యమంత్రితో పాటుగా 12 మంది మంత్రులు ఉంటే ఇవాళ ముదిరాజులు ఇంతవరకు స్థానం లేదు సార్. 10% పైన జనాభా ఉన్నది. యాదవ్ కుర్మ సోదరులకు స్థానం లేదు సార్, మున్నూరు కాపులకు స్థానం లేదు సార్, మైనార్టీలకు స్థానం లేదు సార్, లంబాడీలకు స్థానం లేదు సార్. మరి ఇదేం సార్, ఇది ఎక్కడ అన్యాయం సార్? మీరు ఇలా మీకు ఒకవేళ ప్రేమ ఉంటే వెంటనే మీరు 12 మందిలో 2-3 తగ్గించుకొని ఈ కులాలకు ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని ఇష్టపడతారు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. దట్ కీస్ ఆర్ ఓపెన్ ఆల్. బాలరాజు గారు మీరు కూడా బీసీ నాయకులు, బీసీ ఉద్యమ నాయకులు, మీరు కూడా కులగణన బీసీల గురించి అంటే ఇప్పుడు మొన్న ముదిరాజులకు ఒక టికెట్ ఇవ్వలేదు, ఏమాన్సర్ చెప్తారు మీరు చెప్పండి సార్? నేనేమంటున్నా సార్, ఉన్న ముదిరాజులే బయట పంపించాలని ఒక అపవాదం ఎదుర్కొన్నారు మీరు. వెంకట్ గారు, నేనేమంటున్నంటే ఆ రాజకీయ చైతన్యం అనేది రావాలి. ఆ రకంగా రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం ఒక బలహీన వర్గాల విద్యార్థి నాయకుడు, ఒక డాక్టరేట్ గా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ 99 ద్వారా ఈ చర్చ ఏదైతే లేబట్టిందో డెఫినెట్ గా డిస్కస్ జరగాల్సిందే వెంకట్ గారు. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సార్ 119 మంది శాసనసభ్యులు ఉంటే సార్ ఇలా 19 మంది సార్. పోయినసారి 21 మంది ఉండే బీసీని సార్ 19, 2 తగ్గినారు.
ఏం సార్ ఇది ఎక్కడ న్యాయము? తగ్గడం ఏంది, పెరగాలి కానీ. ఎస్సీల సమాజం ఎస్టీల సమాజం ఎంత ఉందో అంతే ఉంటుందో తప్ప మరి మిగతా కులాలు ఎంత జనాభా ఉన్నది, వాళ్ళ వాటా ఏందో తెలిస్తే లెక్కలు ఇవ్వాలి. ఆశ్చర్యకరంగా ఉన్నది చూస్తే బాధ అనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు సర్కార్ వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం చేయడంలో భాగంగా ఒకటి రాజకీయ అవకాశాలు మెరుగుపరచడం కోసం మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ ఇస్తున్నాం సార్, భారతదేశంలో ఎక్కడ లేదు సార్. రెండో అంశం కులగణన చేయడం ద్వారా ఈ కులాలని ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం కొంత ప్రయత్నం చేసినాం సార్. సామాజిక ప్రయత్నం చేయడం కోసం ఆత్మగౌరవ భవనాలు, వారికి భూముల కేటాయింపులు, భవనాల నిర్మాణం కోసం కొన్ని ఎకరాలు కేటాయించాం, నిధులు కేటాయించాం సార్. అదేవిధంగా బీసీ గురుకులాలు సార్ 238 గురుకుల ఏర్పాటు చేసి టోటల్గా 9 లక్షల మంది విద్యార్థులు దాంట్లో చదువుకున్నట్టు చేశాం సార్. 1987 మంది విదేశీ విద్యా రుణం ద్వారా 304,58,00,000 ఖర్చు పెట్టి బాలరాజు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అమర్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్తే బాలరాజు గారికి, మీకు వెంకట్ గారికి అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఎస్ కులగణన మీద ఏం చెప్తారు? ఇందాక బాలరాజు గారు చెప్పారు, ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఒక బీసీ మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేయలేకపోయింది. కులగణనకు సుప్రీంకోర్టులో అనేక రాష్ట్రాలకు సంబంధించిన అడ్డంకులు వస్తున్నాయి. ఇక తెలంగాణలో ఏ విధంగా ఓవర్కమ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేను మీకు రివర్స్లో ఆన్సర్ చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు బాలరాజు గారికి కానీ బీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రజలను సమగ్ర కుటుంబ సర్వే అనే పేరు మీద అందరినీ మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. చాలా క్లియర్గా సమగ్ర కుటుంబ సర్వేకు ఎవరి డబ్బులతోని తయారు చేశారండి? అది వాళ్ళ సొంత డబ్బులతో చేశారా, వాళ్ళ పార్టీ డబ్బులతో చేశారా? గవర్నమెంట్ అండి చేసింది, ప్రభుత్వం. అదే గవర్నమెంట్ డబ్బులతో చేసింది. మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి, వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. మీరు డైరెక్ట్గా అడగండి, ఏ డిపార్ట్మెంట్ దగ్గర వివరాలు ఉండవు. మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులకే ఆ సర్వే ఎక్కడ ఉంది, దానిలో ఏం రిజల్ట్ వచ్చిందో తెలియదు. ఇప్పుడు బాలరాజు గారి దగ్గర నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే బాలరాజు గారు బయట పెట్టాలి, పంపిస్తా, నాకు పంపించండి. ఏ డిపార్ట్మెంట్ దగ్గర లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా, మేమైతే గవర్నమెంట్ లో లేము కదా. లేదండి అమర్ గారు నాకు తెలిసి వాళ్ళు బయటపెట్టలేదు, నేను ఒప్పుకుంటాను. అంటే ఏ కులం ఎంత, ఏ కుల జనాభా ఎంత ఉంది అని, కానీ వారు ఆ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ కులానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఎంత జాయి ఇవ్వాలి, ఎవరికి ఎంత అది జరిగిందండి. భారతదేశము అంటే నాకు తెలిసి కేసీఆర్ గవర్నమెంట్ ఏ రాజ్యాంగం బేసిస్ మీద నడుస్తుందో నాకు తెలియదు, కానీ భారతదేశం అయితే భారత రాజ్యాంగం అనే ఒక కాన్స్టిట్యూషన్ మీద నడుస్తుంది. భారత రాజ్యాంగంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నదా లేదా, ఆ పాస్ అయిందా లేదా, దాని ప్రకారం మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి. రాదు, సరే దీని మీద ఎక్కువ చర్చ అవుతుంది, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. కులగణన ఏ విధంగా తెలంగాణలో సక్సెస్ అవుతుంది మీరు వస్తున్నా ఈ రోజు మొత్తం దేశంలో ఓబీసీలకు అత్యంత పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఓబీసీలో భారతీయ జనతా పార్టీ. ఈరోజు పార్లమెంట్లో 137 మంది ఎంపీలు ఉన్నారంటే, మీరు మొత్తం ఒకటో పార్లమెంట్ అంటే ఫస్ట్ లోక్సభ, ఇది 17వ లోక్సభ కదా, ఇప్పటి వరకు మొత్తం లెక్క పెట్టండి, ఏ లోక్సభలో కూడా 100 మందే దాటలేదు. 137 మంది ఓబీసీలు ఈరోజు ఎంపీలుగా ఉన్నారు, 27 మంది మంత్రులు ఓబీసీలుగా ఉన్నారు, సాక్షాత్ ప్రధానమంత్రి ఓబీసీ. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి ఓబీసీలకు పెద్దపీట? ప్లస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాము, 40 మందికి సీట్లు ఇచ్చాము. ఇప్పుడు వారు బాలరాజు గారు ఇందాక ఆయన 4 ఖర్చుకున్నాడు, ముదిరాజుకు ఒక టికెట్ ఇవ్వలేదు, ముదిరాజుకు మంత్రి పదవి ఇవ్వలేదని అడిగాడు. ఒక టికెట్ ఇవ్వండి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీసీలనే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ. అమర్ గారు మీరు బీసీసీఎం అన్నారు, ఆ నినాదం ఫెయిల్ అయిపోయింది. మొన్న కూడా కాదు, నిన్ననే మీరు ఎల్పీ లీడర్ కాదండి, నిన్న ఎల్పీ లీడర్ అనౌన్స్ చేశారు. బీసీ లేరా మీరు బీసీ అన్నారు, బీసీకి ఎల్పీ లీడర్ ఎందుకు ఇవ్వలేకపోయారంటే? వినండి నిన్నటి దాకా మీరు నినాదం ఎప్పుడు ఫెయిల్ కాదండి. ఇప్పుడు నినాదం ఎట్లా ఫెయిల్ అవుతుందండి? మేము అధికారంలో వచ్చినప్పుడు బీసీసీఎం చేయకుండా నినాదం ఫెయిల్ అయింది అనేది. మీ నినాదం ఫెయిల్ అయితే ఎట్లా అయినారు? తప్పది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీసీఎం చేస్తామనుకుని ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. మేము దానికి తగ్గట్టు 40 మందికి సీట్లు ఇచ్చాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా మోసం చేసింది, అట్లాగే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నది. కులగణన అన్నారు, 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ చేసింది. భారతదేశ స్థాయిలో
సోనియా గాంధీ గారు ఒక కమిటీ ఫామ్ చేశారు ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో. దాంతో పాటుగా 2011 సెన్సస్ తో పాటు కులగణన కూడా జరిగింది. మొత్తం భారతదేశం అంతా జరిగింది. ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసింది, అది బయట పెట్టలేదు. Right. అంటే ఏం ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎక్కడ దాచిపెడతారు? మీరు కావాలంటే చూడండి, అవన్నీ ప్రజల డబ్బులతో చేసినాయండి, వాళ్ళ సొంత డబ్బులతో చేయలేదు. అది Right, ప్రజల right. డబ్బులతో ఏం చేసినా కూడా అది బయట పెట్టాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉన్నది, అది తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉన్నది. రైట్ సుజాత గారు నమస్కారం. కేసీఆర్ బయట పెట్టాడు, అటు సోనియా నమస్తే గాంధీ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడా? మీరు నమ్మరు వెంకట్ గారు, మీరు ఒక్కసారి యూట్యూబ్ లో వెళ్ళి, నేను జస్ట్ 10 సెకండ్స్, మీరు యూట్యూబ్ లో వెళ్ళి సోనియా గాంధీ ఏదైతే కమిటీ ఫామ్ చేసిందో దాని రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదు అని మీరు కావాలంటే కొట్టండి, సోనియా గాంధీ స్టేట్మెంట్స్ వినండి. Right, సోనియా right. గాంధీ I'll get గారు back ఏం to you. చెప్పారు? సోనియా గాంధీ గారు ఏం చెప్పారంటే, సోనియా గాంధీ గారు ఏం చెప్పారంటే, ఇలా కులగణన చేసుకుంటూ పోతే అసలు దీనికి ఎండ్ ఎక్కడిది అనేది చెప్పారు. చాలా Right. తప్పది. I'll get back to you. I'll get back to you. కమిటీ వేసి ఇప్పుడు ఆవిడనే వాళ్ళ అబ్బాయే వచ్చి కులగణన చేస్తాం అంటే అర్థం ఉందా? రైట్ రైట్ 15 సుజాత గారు, తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఒక చారిత్రక ఘట్టమే. కానీ కులగణనకు తీర్మానం చేస్తే సరిపోదు, చట్టం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1, 2014లో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసింది బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే చేయాల్సిన అవసరం ఏముంది? లోకల్ బాడీస్ ఎలక్షన్లోగా కులగణన పూర్తి చేయాలి, ఆ మేరకు రిజర్వేషన్లు ప్రకటించాలని ఒక డిమాండ్. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు ఛానల్ కి కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరుడు ఇందాక చాలా పాపం బీసీ కాబట్టి బీసీ కార్డ్ వేసుకొని మాట్లాడితే సరిపోదు. మీ పార్టీలో ఉన్నప్పుడు మీ హక్కుల్ని కూడా మీరు అడిగి దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చుకోగలిగితే, నెరవేర్పించగలిగితే అది మనం మాట్లాడితే ఒక దానికి ఒక సంస్కారం ఉంటది, దానికి మేము సాధించగలిగినాము అనేది ఒక గొప్ప ఆస్కారం కూడా ఉంటది. కానీ ముదిరాజులు మీరు ఇందాక అడిగారు, దాన్ని పక్కన దాటేసి వేరే మాట మాట్లాడాడు సోదరుడు బాలరాజే. అసలు 52 లక్షలు ఉన్న ముదిరాజులకి ఉన్న ఒక్కగానొక్క నీలం మధుని కూడా బయటికి గెంటేసిండ్రు. మేము 3 టికెట్లు ఇచ్చినాం అదే ముదిరాజులకి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ముదిరాజు మా పార్టీలోనే నిన్న జాయిన్ అయ్యిండు. ఒక్క టికెట్ కూడా ఇయ్యని వాళ్ళు మీరు అన్యాయం చేసిండ్రు అని మాట్లాడితే ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. 52 లక్షల మంది ఉన్న ముదిరాజులకి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మేమేదో చేసేటట్టు, తప్పు చేసినట్టు 70 రోజుల మా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కూర్చున్నటువంటి సోదరుడికి నేను ఒకటి అడుగుతున్నా. ఈ రోజు మీరు ఇందాకనే ఒకటి ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ అయిందండి, ఈ చైర్మన్ గా రిలీజ్ అయ్యి అందులో 3 డైరెక్టర్లుగా ఇవ్వడం జరిగింది. అందులో తాండూరుకి నా సొంత నియోజకవర్గం మల్కోడు ముదిరాజు గారికి మెంబర్ గా తీసుకోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అందులో 3 మెంబర్లు, ఒక చైర్మన్, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఓసీ, 4కి సమాన స్థానంలో అన్ని కులాల్ని, అన్ని మతాల్ని గౌరవిస్తూ మరి ఈ రోజు ఆ లెటర్ ని రిలీజ్ చేయడం, ఇందాకనే తమిళసై గారి సంతకంతో రిలీజ్ అయినటువంటి విషయం సోదరుడు మర్చిపోయినారేమో. ప్రతిదీ ఎక్కడ ఏది కూడా పోస్టింగ్ భర్తీ చేస్తుంటే ప్రతి చోట అన్ని కులాలని కలుపుకొని అందరికి సమన్యాయం చేస్తూ సమగ్ర సర్వే ఎందుకండి? 2014లో చేశారు కదా, ఆ లెక్కలు ఉన్నాయి కదా గవర్నమెంట్ దగ్గర, ఎందుకు గవర్నమెంట్ దగ్గర గోప్యంగానే ఉన్నాయి కదా? గవర్నమెంట్ దగ్గర గోప్యంగా ఉన్నాయి కానీ వాళ్ళు డిజాల్వ్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. ఇందాక సోదరులు అడిగిండ్రు, నేను కూడా అదే మాట అడుగుతున్నా. ప్రజల ధనాన్నితోని ఏదైనా పని చేస్తే ప్రభుత్వం అది గోప్యంగా దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఉండదు, పబ్లిక్ డొమైన్ లో చూపియాలి. దాన్ని పబ్లిక్ అడిగినప్పుడు చూపియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే కులగణన చేసి దాన్ని ఎందుకు ప్రజలకు చూపించారు? ఈ రోజు నేను ఒక కమ్యూనిటీకి చెందిన ఆమెనున్నా, నా కులంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని సమగ్ర సర్వే చేసిన తర్వాత ఎందుకు తెలియట్లేదు? మేమే ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు మా వయసులో అనేది మేమే తెలుసుకుంటున్నాం అంతే తప్పించి, కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా ఎక్కడైనా ఫలానా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని అధికారికంగా ప్రకటన చేసిండ్రా? మీరు ఇంకోటి ఇందాక బీజేపీ సోదరుడు ఏదో అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక మంచి మాటనే చెప్పిండు. 2009లో మొదలు పెట్టింది, 11లో కుటుంబ సర్వే చేయించిండ్రు అని అన్నారు. అది ఎక్కడుందో ఇంతవరకు చెప్పలేదు అన్నారు. కానీ సోదరా తప్పు. 2014లో మా ప్రభుత్వం పడిపోక ముందు అన్ని రాష్ట్రాలకి పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయి ఉంటారు. సుజాత గారు, మీరు తీర్మానం చేస్తే సరిపోదు, దీనికి చట్టబద్ధత తీసుకొస్తారా? కులగణన సమర్థవంతంగా నిర్వహిస్తారా? దానికి చట్టబద్ధతను చేస్తారా అంటే ఏం చెప్తారు?
చేస్తాం. వీళ్ళలాగా దాచిపెట్టుకొని దోబూచులాట ఆడేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇక్కడ ఒకటే కాదండి, మేము రేపు కేంద్రంలో అధికారంలో వస్తే కూడా మేము అన్ని కుల గణన చేస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పడం మీరు మర్చిపోతున్నట్టున్నారు. పాదయాత్రలో పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు అదే నినాదం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే నినాదం తీసుకుంటున్నారు. ఒక సామాజిక వర్గానికే కాదు, అన్ని సామాజిక వర్గానికి. ఒక్కసారి నేను మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మల్లేశ్వర్ గారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు. అసెంబ్లీలో ఒక మంచిగా మన నిర్ణయమే, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందించాయి, మద్దతు పలికాయి. కానీ అనేక రాష్ట్రాల్లో కుల గణనపై సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కుల గణన ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ముందుగా ఇక్కడ మనము కులగణన వినబడుతుందా? వినబడుతుంది. మీకు ఈ కులగణన గురించి మనము ఎక్కువ చర్చ చేసుకునే అవసరము ఎందుకు వచ్చిందని కూడా మనం చూడాలి. 1931లో జరిగిన కులగణన తర్వాత న్యాయాటంకులను అధిగమించి కూడా మన బీహార్ రాష్ట్రం కొంత ఒక ప్రయత్నం చేస్తే దాదాపుగా 64% ఓబీసీలు మనకు లెక్కకు రావడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది చట్టబద్ధత కల్పించి దాన్ని ముందుకు అంటే ఒక చిత్తశుద్ధితోటి కనుక ముందుకు తీసుకపోతే డెఫినెట్ గా ఓబీసీలకు న్యాయం జరిగే విద్యా ఉద్యోగ రంగాలలో మనకు చట్టసభలలో ఒక మంచి సముచిత స్థానం జరిగే విధంగా ఒక అవకాశం జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ముందుగా మనం ఇది ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు మన సుజాత గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే రాహుల్ గాంధీ సరే మరి అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కనుక మేము కులగణన చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కట్టుబడి నాగ్పూర్ వేదికగా మన జాతీయ స్థాయి వాళ్ళ అఖిల భారత కాంగ్రెస్ మీటింగ్ లో కూడా మరి మేము కులగణనకు సిద్ధంగా ఉన్నాము, మేము కులగణనకు మేము చేస్తాము అని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు చర్చ చేయడం, మంత్రి మండలిలో తీర్మానం చేయడం, ఈ రోజు అసెంబ్లీకి తీసుకురావడం ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిసినటువంటి సందర్భం. కాకపోతే మనకున్న అనుమానాలన్నీ కూడా ఈ చట్టబద్ధత కనుక లేకపోతే అది ఏదో ఎన్నికల గానే ఉంటుంది తప్ప దాంట్లో మనకు వచ్చే ప్రయోజనం ఏముండదు. ప్రధానంగా మనము అన్ని విషయాల్లో కూడా చూస్తే ఈ ఓబీసీ ఇప్పుడు ఇంత ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా 0.5-0.6% ఉన్నటువంటి వాళ్లకు ఈ మిగతా అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలకు చేయడం ఇష్టం లేక ఏదో చేస్తున్నదని చెప్పాడు. అయితే అది ఆచరణ రూపంలో కనుక వస్తే డెఫినెట్ గా people ఆదరించే అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి ఇక్కడ సోదరులందరూ కూడా దాని మీద చర్చ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసేదంటే మొత్తము 119 సీట్ల వచ్చింది ఓబీసీలకు. 19 సీట్ల ఈరోజు 19 మంది అభ్యర్థులు మాత్రమే అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి వచ్చింది. 119 అంటే మనకు అయ్యా మనం ఓబీసీలకు మన ఎన్ని సీట్లు రావాలి, కనీసం 60 సీట్లు అయితే రావాలి కదా, 60 మంది అక్కడ ప్రాతినిధ్యం వహించాలి కదా. మరి ఆ పద్ధతి లేదు అని అంటే ఇక్కడ 19 మంది అంటే ఒక పార్టీ ఆర్థిక స్తోమత లేదని, ఇంకొక పార్టీ గెలుపు కుర్రాలు కావాలని, ఒక పార్టీ అది దానికి ఈయనతోటి ఈ సామాజిక వర్గానికి ఓట్లు లేవనే క్రమంలో ఓబీసీలను పక్కన పెడుతున్నటువంటి క్రమం జరుగుతూ ఉన్నది. అయితే అదంతా కూడా ఎందుకు చెప్తున్నామనంటే మీరు సరే మీ గెలుపు గుర్రాలను చూస్తా ఉన్నారు, కనీసం నామినేషన్ పోస్టులన్న ఓబీసీలకు మరి దామాష ప్రకారం జనాభా ప్రాతిపదికన ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇలా బీసీ సూర్యోదయం కోసం రేవంత్ గారు సీఎం అయిందనే భావించాలి. ఎందుకంటే ఇలా టకటక ఒక కొన్ని నిర్ణయాల కనుక మాత్రం కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఆ మాటకొస్తే బాలరాజు ఏమంటారు అడుగడుగున రెడ్డి సామాజిక వర్గంతోనే అంటారు. ఇప్పుడు ఎన్నికల ముందు వారు కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, బాలరాజు బాధితుడే, నేను బాధితుడే, ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాధితులమే. కానీ కార్యాచరణలో కొంత భావసారూప్యతగా పరిస్థితి అవపడతా ఉన్నది. అంటే కొంత పాజిటివ్ కోణంలో పోతున్నట్టు అవపడతా ఉన్నది. ఎందుకంటే అపాయింట్మెంట్స్లలో ఒక్క ఊరికే 2-3 పదవులు ఇచ్చినటువంటి సందర్భం అవపడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక వర్గం ఇచ్చినటువంటి పరిస్థితి అపాయింట్మెంట్ అవపడతలేదు. కాబట్టి కొంత ముందుకు పోయే ప్రయత్నము ఇదే పద్ధతిలో కనుక ముందుకు పోతే కాంగ్రెస్ లో తప్పనిసరిగా నమ్మడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా బీఆర్ఎస్ ఓటమికి బీసీలే కారణము ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బీసీ మీకు
దళిత బంధు పేరు మీద దళితుల దగ్గర తెచ్చారు, గిరిజల బంధు పేరు మీద గిరిజల దగ్గర తెచ్చారు. బీసీలకు ఏ బంధు ఇవ్వకుండా బీసీలను ఓట్లు వేయమంటే Right. ఎందుకు వేస్తారండి? ఆ ఇప్పుడు బాలాజీ ఏమంటారు? మేము ఆత్మగౌరవ పౌరాలు ఇచ్చినాం. ఇప్పటికైనా బీసీలకు కరెక్ట్ గా న్యాయం చేసే పద్ధతిలో బీఆర్ఎస్ కూడా తీర్మానాలు చేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మా సోదరుడు చెప్పిన బాలరాజు ఆత్మగౌరవ పోరాట విషయంలో స్థలాలు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, కానీ అవి పూర్తి చేసే పరిస్థితిలో అవి కొంత ఆటంకం జరిగింది. తర్వాత రకరకాల ఇబ్బందులు కూడా జరిగినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత బీసీ బంధు పేరు మీద ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇస్తే ఎన్ని కులాలకు వచ్చినాయి? అవి ఆ ఎన్ని కులాలకు ఇవ్వలేదు. కొన్ని కుల వృత్తులు ఉన్నాయని, చేతి వృత్తులు ఉన్నాయని అవి కొంత తిరకాసు పెట్టడం వల్ల ఏంటంటే ఒక్క 10 మంది బీఆర్ఎస్ అంటే 9 మంది వ్యతిరేకులుగా తయారైనటువంటి పరిస్థితి ఈ బంధుల వల్ల జరిగింది. కాబట్టి ఓబీసీలకు ఏదైనా న్యాయం ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఎందుకంటే మా సోదరులంతా మేము ఏదో యూనివర్సిటీలో మేము మేధావులం కానీ వాళ్ళు మా మాట్లాడటంలో చదివి ఉంటారు కనుక వాళ్ళకి 2 అంశాలు. మళ్ళీ సుజాత గారు సమగ్ర సర్వే నివేదికలు ఉన్నాయి. మళ్ళీ సమగ్ర సర్వే అవసరమా అంటే చెప్తారు ఒక్క మాటలో. ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి. సమగ్ర సర్వే మళ్ళీ అవసరమా? లేదండి, వాళ్ళు ఒక్క రోజులోనే సమగ్ర సర్వే చేసేసి దాన్ని గోప్యంగా దాచిపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది పూర్తి సర్వే అయిందంటారా? నేనే చెప్తున్నాను, నా ఇంటికి వచ్చేప్పుడు కాదండి, కోళ్ళు బర్రెలు భూములు జాగాలు అన్ని సర్వే చేస్తారు కదా, అన్ని రాసుకొని పోయారు కదా. అవును, సమగ్ర సర్వే అంటే ప్రతి ఒక్కటి ఇళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఉద్యోగస్తులు ఎంతమంది, లేకపోతే కూలి పని చేస్తున్నారా, ఆధారపడి ఉన్నారా, ప్రతిదీ కదా సర్వే అంటే. ప్రతి ఇంటి సర్వే ప్రతి ఇంపార్టెంట్. సుజాత గారు ఒక్కటి, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశంతో ఇలా రాజ్యాంగం నీకు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ రోజు 54% ఉన్నటువంటి వాళ్ళు 19 మంది శాసనసభకి పోతే వాళ్ళు 31 మంది చట్టసభలలో ఉన్నటువంటి చూద్దాం మల్లేశ్వర గారు. ఇంకొక టాపిక్ వెళ్దాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కరి మల్లేశ్వర గారు, ఇప్పుడు బీసీల ఇష్యూ అంటే మీకు కుట్టిన పిండి, ఇంకా మీరు ధారాళంగా మాట్లాడుతూ పోతూనే ఉంటారు. అది కాదు. రైట్ ఓకే రైట్ బాలాజీ గారు మేము మా పుట్టుకంతా మేము బాధితులుగానే ఉన్నాం. మల్లేశ్వర గారు నేను మళ్ళీ మీకు ఇస్తానండి, మళ్ళీ మీకు ఇస్తా ప్లీజ్. బీజేపీని చూసినాము, ఈ బీఆర్ఎస్ చూసినాము, కానీ ఇక్కడ ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ లో కొత్తదనం అవ్వబడుతున్నదని ఒక ఆశ మాత్రం చిగురిస్తున్నది. కాబట్టి సంతోషం, మీరు ఆశాజీవి. ధన్యవాదాలు, ఆశాజీవి. ఓకే రైట్ బాలరాజు గారు. రైట్, కొంత రాజకీయ పార్టీల మైండ్ గేమ్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితం మీ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు, బీజేపీతో మాకు పొత్తుంటుంది, మేము బీజేపీతో కలుస్తామని. తర్వాత ఇదంతా ఎందుకంటే నిజంగా బీజేపీతో బీఆర్ఎస్తో పొత్తుంటుందా? బండి సంజయ్ ఏమో అసలు మెడ మీద తలకాయనోడు అసలు పొత్తుంటుందా, పోయి మేము బీఆర్ఎస్తో పెట్టుకుంటామని వారంటారు. అంటే ఇదంతా మీ వలసలను ఆపేందుకు మీరు ఆడుతున్న మైండ్ గేమ్ ఇది, స్కెచ్ ఇది? ఇప్పుడు వెంకట్ గారు, రాజకీయ చర్చ జరిగేటప్పుడు అది అధిష్టాన అధినేత తీసుకున్న నిర్ణయం. అది ఒక అధికార ప్రతినిధిగా పార్టీలో ఏ నిర్ణయం జరగకుండా, పార్టీలో వచ్చే ఈ ఎటువంటి అంశం మా దగ్గర చేరకుండా మేము టీవీ డిబేట్ దాన్ని డిస్కస్ చేయలేము. పొత్తులు అనేది అప్పుడున్నటువంటి ఎలక్షన్స్, అప్పుడున్నటువంటి పరిస్థితులు జరుగుతుంది తప్ప ఇంతవరకు అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటే కొంత ఫీడ్బ్యాక్ పార్టీ సేకరిస్తుంది. బీజేపీతో కలిస్తే ఎట్లా ఉంటుంది, ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ నుంచి తెప్పించుకుంటుందిగా పార్టీ. ఓకే, ఇప్పుడు అది సార్, ఇప్పుడు మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ తప్ప పార్టీలో జరిగిన నిర్ణయం అయితే కాదు. అది 100% మరి మంత్రి గారు మల్లారెడ్డి మాజీ మంత్రి గారు ఎట్లా మాట్లాడారు నాకు తెలియదు. అది నేను ఏమంటే ఇవాళ 99 టీవీ ద్వారా ఇలా ఏదైతే మీరు కులగణన మీద చర్చ జరిపారో, పొత్తుల గురించి ఒక అంశం పక్కన పెడితే ఇలా కులగణన సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇలా తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసిందో దానికి చట్టబద్ధత వస్తే హర్షించే వాళ్ళు బలహీన వర్గాల మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల నాయకుడిగా మొదటి వాడిని. రెండో అంశం
ఏదైతే మీరు ఇవాళ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి బయట పెట్టి అవకాశం ఉన్నప్పటికీ అమలు చేసే చట్టబద్ధత లేనప్పుడు దాన్ని అమలు చేయాలని ఏ గొంతు అడగదు. ఇవాళ విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసిన తర్వాత సార్ భారతదేశ వ్యాప్తంగా పెనువిప్లవం వచ్చింది. అనేక మంది ఓబీసీలు విద్యారంగంలో డెవలప్ అయినారు, ఉద్యోగ రంగంలో డెవలప్ అయినారు. ఉద్యోగ రంగంలో డెవలప్ అయిన తర్వాత ఆర్థిక రంగం వచ్చింది. ఆర్థిక రంగం వచ్చిన తర్వాత రాజకీయ అవకాశాలు కావాలని కోరుతా ఉన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా, చట్టసభల్లో బలైన వర్గాలకు ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు? మా జనాభా ఎంత ఉందో మా వాటా అంతా ఉండాలి కదా. మీరు ఇంతకుముందు చెప్పినారు కదా వెంకటు, కోళ్ళకో లెక్క ఉంది, కుక్కలకో లెక్క ఉంది, పిల్లులకో లెక్క ఉంది, పుళ్ళకో లెక్క ఉంది. మా బీసీలకు లెక్క ఉందా అసలు? మా ఓబీసీలో ఎన్ని కులాలు ఉన్నవి, ఎన్ని కులాలకు ఎంతెంత జనాభా ఉంది అనే అంశం లెక్క ఉందా సార్? ఎంత దౌర్భాగ్యం ఇది. కాదండి, సుజాత కానీ అమర్ కానీ వారు అదే అడుగుతున్నారు. మీరు సమగ్ర సర్వే చేశారు, ఆ నివేదికలు ఎందుకు బయటపడలేదు? ఎంతమంది ముజాదులు ఉన్నారు, ఎంతమంది రజకులు ఉన్నారు, ఎంతమంది వైశ్యులు ఉన్నారు, ఎంతమంది పెరికలు ఉన్నారు? పెట్టాలి కదా, బయట పెట్టాలి కదా. ఇదేమంటున్నాడు సార్, రాష్ట్ర ప్రభుత్వానికి సెన్సస్ చేసే అవకాశం లేదు సార్. కులగణన చేసే కానీ జనాభా లెక్కల వివరాలు తీసుకునే అవకాశం రాష్ట్ర జనాభా పరిధి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంటది. కేంద్రమే దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు కులగణన ఏదో తీర్మానం చేసి అడావుడి చేసి మళ్ళీ ఏదో మేము కులాలకు, బీసీ కులాలకు ఏమో చేస్తున్నామని చెప్పేసి మాట్లాడితే మళ్ళా డెఫినెట్ గా గదే జరుగుతుంది తప్ప ఏం జరగదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అంటారు కదా, ఓకే మమ్మల్ని మేము ఇయ్యలేము ముదిరాజులకు కాబట్టి మాకు ఓట్లు వేయలేరు మీరు అంటారు కదా. మీరు ఇవాళ మంత్రివర్గంలో ఎందుకు యాదవ్ కుర్మ సోదరులకు కల్పించలేరు, ఎందుకు ముదిరాజులకు కల్పించలేరు? మీరు 4 సీట్లు ఇచ్చారు, వాకటి సీఆర్ గెలిచారు కదా, మరి వాకటి సీఆర్కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు? కులకుర్మ బీర్లాయిలా గెలిచాడు కదా, ఎందుకు ఇప్పించినారు? మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేరు? మరి ఎందుకు మున్నూరు కాపులకు లేదు? ఎందుకు మీకు మాకు సంబంధించిన లంబాడలకు స్థానం లేదు? ఎందుకు మైనార్టీలకు స్థానం లేదు? 10% జనం ఉన్నటువంటి వీళ్ళకి ఎందుకు ఇస్తారు? మీరు ఇంకొక అంశం వెంకట గారు, ఇంకో అంశం చెప్తా ఉన్నా. వీళ్ళు నియామకాలు చెప్పారు సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్. మరి ఎమ్మెల్సీగా నియామకం చేశారు, ఇంకో అంశం చేశారు సార్. టీఎస్పీసీ చైర్మన్ ఎవరు సార్? ప్రభుత్వ సలహాదారు ఎవరు సార్? మంత్రులు 3 ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి ఎవరు సార్? సీఎం సెక్రటరీ ఎవరు సార్? సీఎం ఓఎస్డీ ఎవరు సార్? సీఎం పిఆర్ ఎవరు సార్? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు సార్? పొన్నం ప్రభాకర్ సీఎం పీఏ ఎవరు సార్? సీఎం ఓఎస్డీ ఎవరు సార్? సీఎం సభ సెక్రటరీ ఎవరు సార్? 17 నియామకాలను సీఎం ఆఫీసులో జరిగితే 17 మందిని రేవంత్ రెడ్డి టీంని పెట్టుకొని నువ్వు ఇవాళ కులగణన గురించి మాట్లాడతావు అసెంబ్లీలో? నీకు ఆ శిస్తశుద్ధి ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, కులాల పట్ల నీకు శిస్తశుద్ధి ఉంటే మీ వాళ్ళని సంబంధించి తగ్గి, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నీ సామాజిక వర్గాన్ని తగ్గించి బీసీలకు, ముదిరాజులకు స్థానం వెంటనే గొల్లకుర్మ సంబంధించి మా బీర్లాల మంత్రి పదవి ఇవ్వు, లేకపోతే ఇంకో వాళ్ళని తీసుకొని మంత్రి పదవి ఇచ్చినావు. మున్నూరు కాపులకు ఇవ్వు, అదే విధంగా లంబాడీలకు ఇవ్వు, మైనార్టీలకు, షబ్బీరాలకి ఎందుకు ప్రభుత్వ సవారిస్తావు? మంత్రి ఎందుకు ఇవ్వకూడదు? ఈ విధంగా నువ్వు బాలరాజు గారు ఆ మాటకు వస్తే సుజాత అంటారు. ఇప్పుడు మన సుజాత గారు అంటున్నారు, అంటే ముదిరాజును బయట పంపించారు కదా, బీసీల గొంతు కోస్తారు కదా అంటారు కదా. ఆటోమేటిక్ ఎవరిచ్చారు? ఈటల గారు ఎవరు ఎంపీ ఇచ్చారు? ఈటల గారు ఎవరు మంత్రి పదవి ఇచ్చారా? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కష్టపడ్డారు, ఈటల గారు ఉద్యమాలు ఉన్నారు, ఈటల గారు కేసీఆర్ తో నడిచినారు. ఈటల గారికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈటల గారు కష్టపడ్డ మాట వాస్తవమే, ఉద్యమంలో పాల్గొన్న మాట వాస్తవమే, కేసీఆర్ తమ్ముడుగా ఉన్న మాట వాస్తవమే. కాబట్టి ఇలా ఎల్పీ లీడర్ ఇచ్చాము, తర్వాత వారిని మంత్రిగా చేశాము, 2 సార్లు మంత్రిగా చేశారు. ఎవరిచ్చారు? ఆ మాత్రం మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ కదా. నీ సక్కదనం మీద మీరు వాకటి సీఆర్ గెలిచారు, సీఆర్ కి మంత్రి పదవి ఇవ్వు, మా బీర్లాలకి మంత్రి పదవి నేను అంటున్నా. దాంట్లో మంత్రి పదవి ఇవ్వద్దా? లంబాడీలు లేరా మీ దాంట్లో? లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకూడదా? ఎందుకు? రామచంద్ర నాయక్ అదే డోర్నకల్ నుంచి గెలిచారు, అదేవిధంగా మహబూబా నుంచి గెలిచారు. యంగ్ డాక్టర్లు వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వండి. మైనార్టీల షబ్బీరాలు ఇవ్వండి, లేదా నీకు ఫిరోజ్ ఖాన్ నాంపేల్ నుంచి ఫైట్ చేస్తా ఉన్న ఫిరోజ్ ఖాన్ కి మంత్రి పదవి. నన్ను ఒకసారి మాట్లాడి ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, మీరు కులగణన విషయంలో ఇంతకుముందు జరిగిన ప్రయత్నాలు కానీ, ఇంతకుముందు జరిగిన ప్రయోగాలను కానీ ఫస్ట్ క్లియర్ గా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటది. ఈరోజు పార్లమెంటులో ఏదో మైక్ ఇచ్చారు కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, జోడో న్యాయయాత్ర పేరు మీద ప్రజలను రెచ్చగొట్టడము ఇదే పని కాదు. మీరు పార్లమెంటులో అసలు ఫస్ట్ 2011లో ఏదైతే కాస్ట్ సెన్సస్ చేశారో దానికి సంబంధించిన వివరాలు ఎవరి దగ్గర లేవు. ఎవరి దగ్గర లేవంటే దాని అర్థమైంది, వాళ్ళు చేశారా, ఉట్టిగా డబ్బులు తిన్నారా, ఎవరికి తెలియదు అది. సో దాని మీద వాళ్ళు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే మన బాలరాజు గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారో, సో వాళ్ళ పార్టీలో అసలు వాళ్ళ పార్టీలో నాకు తెలిసి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆయన టీవీ చర్చల్లో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అంత
డైనింగ్ టేబుల్ మీద నలుగురు కూర్చొని డిసైడ్ చేస్తారు అరే కాబట్టి వారంత పాపం వారికి అంత కాదండి, ఒక అవకాశం బీసీ ఇవ్వరు. బిడ్డ ఓపెన్ గా మాట్లాడారండి, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. నేను అదే అదే డాక్టరేట్ ఓపెన్ ని అదే 50 రోజులు వారు జైల్లో ఉన్న అక్కడ వాళ్ళని అవకాశం అంటే ఆ విచారణ పార్టీ చేసి ఆఫీస్ లో మాజీ టిఆర్ఎస్ చైర్మన్ భవన్ కేసీఆర్ లో నాయకత్వంలో వారికి బాలాజీ, అవకాశం బాలాజీ, ఇవ్వలేదు కాబట్టి బాలాజీ, వాళ్ళ బాలాజీ, ఆవేశం అంతా ఈ బాలాజీ, రోజు చూపిస్తున్నారు కానీ మార్కెట్ కౌంటర్ ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ బాలరాజు డిసిజన్స్ గారు అంతా ఒక చెప్పండి, కుటుంబమే చేస్తుంది కదా, పాఠశాల పెట్టాలని అక్కడ బాలరాజు డిసిజన్ గారు. అంతా ఒక కుటుంబమే చేస్తుంది. సో నేను అరే నేను నీవు ఇప్పుడు భారతీయ అంటుందని జనతా అమిత్ షా పార్టీ ఇప్పుడు వైపు మోదీ నుంచి ఒక్కడే క్లియర్ గా చేస్తుందా? మనందరికీ బీజేపీ చెప్పాల్సిన చేస్తుందా? మోదీ విషయం చేస్తుందా? ఏంటంటే ఒక్క నిమిషం ఈ బాలాజీ రోజు 1952లో మొట్టమొదటి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇది 17వ లోక్సభ ఇప్పటి వరకు ఓబీసీలకు అత్యధికంగా న్యాయం చేసింది, అత్యధికంగా పెద్దపీట వేసింది ఏదైనా పార్టీ ఉంది ఈ భారతదేశంలో అంటే భారతీయ జనతా పార్టీ. ఓబీసీని ప్రధానమంత్రి చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఓబీసీలకు 27 మంది ఓబీసీలను ఈ రోజు మంత్రి పదవులు ఇచ్చింది ఎవరు? సెంట్రల్ మినిస్టర్స్ ను. కానీ భారతీయ జనతా ఓబీసీ పార్టీ. మంత్రిత్వ శాఖ లేదే, 137 మంది- బీసీ మంత్రిత్వ శాఖ 137 లేదే. మంది OBC కాదండి ఎంపీలు అమర్ గారు, ఏ పార్టీలో? అమర్ గారు, అమర్ భారతీయ గారు, జనతా పార్టీలో. అమర్ గారు, ఈ రోజు అమర్జీ, యోజన కింద అమర్జీ 3 కోట్ల కాదండి కుటుంబాలకు అమర్ గారు, మీకు ఇదే కేంద్రంలో జనాభా ఓబీసీ లేదు. మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు, చట్టసభలో బీసీ రిజర్వేషన్ మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకు లేదు, వెంకట్ గారు, సంచార నేనే జాతులకు ఓపిక ఉండాలి. సంచార నేనే జాతులకు ఓపిక ఉండాలి. డిఎన్టీలకు చెప్తా. ఎందుకు అవకాశం నేను లేదు? ఖచ్చితంగా చెప్తా వెంకట్ గారు, నేను 100% మీకు ఆన్సర్ చేస్తా, మీరే నాకు సమాధానం చెప్పండి. ఈ రోజు ఇప్పుడు వైశ్యులు తెలంగాణలో వాళ్ళు ఎవరండి? ఓసీ, రైట్? జార్ఖండ్ వెళ్ళారనుకోండి వాళ్ళు ఓబీసీ. ఇప్పుడు తర్వాత యాదవులు ఉన్నారు. Right. యాదవులు ఒక రాష్ట్రంలో జనరల్ కేటగిరీ. ఈ పెద్ద subject అండి. తెలంగాణ మనం చాలా వినండి, పెద్ద నన్ను subject. పూర్తిగా సార్ మీరు చాలా 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 డీప్ క్వశ్చన్ అడిగారు, వినే ఓపిక కూడా ఉండాలి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది రాజ్యాంగపరమైన అంశం. మనం ఏదో ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 40 కోట్ల బీసీలకు సంబంధించిన విషయం మనం మాట్లాడుతున్నప్పుడు లైట్ గా తీసుకోవద్దు. లైట్ గా కాదండి, ఇది ఎప్పటి నుంచో వస్తున్న మౌలికమైన ప్రశ్న. వినండి సార్, ఓబీసీ నేను చెప్తున్నాను. సరే మన నాకు బీసీ ఒక 30 బీసీ seconds ప్రధాని ఉన్నారు, ఇవ్వండి. కానీ నేను ఓబీసీ మంత్రిత్వ పూర్తయిన శాఖ తర్వాత లేదు. మీరు నాకు చెప్పండి. కాదండి, ఓబీసీ మంత్రిత్వ వెంకట్ శాఖ పెట్టేందుకు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఆ రాష్ట్రంలో బీసీ, ఇంకో రాష్ట్రంలో ఓసీ, నేను అది చెప్పేది కాదు మిత్రమా, అది కాదు. పూర్తిగా వినకుండా మీరు చెప్తారని మీరు నేను సంచార జాతులకు న్యాయం చేయలేదు. డిఎన్టీ వెంకట్ గారు, ఫస్ట్ టైం వెంకట్ గా గారు, మీరు కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారో బాలరాజు, ఒక్క చెప్పండి. నిమిషం, బాలరాజు గారు, ఒక్క నిమిషం ఓబీసీ వినండి. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారో చెప్పండి. ఒక్క మీరు నిమిషం ఈసారి వినండి, ఒక్క నిమిషం వినండి. నా టైం కులగణన చెప్పండి. చేస్తామని చెప్పండి. మాట్లాడనీయండి. చట్టసభలో బీసీ రిజర్వేషన్ చేస్తామని చెప్పండి. బీసీ అంటే ఎవరు? గంటలు వాళ్ళు OBC. మాట్లాడేసి ఒక నిమిషం. బీసీ మంత్రిత్వ శాఖ చేయాలంటే ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత ఫస్ట్ కల్పించాలి. 2018లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధ రాజ్యాంగబద్ధత కల్పించింది. బీసీలకు ఒక మినిస్టర్ ఉండాలంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అది వ్యవస్థ. అది మేము కూడా పార్టీలో డిస్కస్ చేస్తున్నాం అంశమే. Right. బీసీలకు ఒక మినిస్ట్రీ ఉండాలి. బీసీ కమిషన్ సప్లాన్ బయట పెట్టిరా? మొత్తం బాలాజీ, దేశవ్యాప్తంగా బాలాజీ, బీసీ బాలాజీ, సప్లాన్ let him. అది ఇంప్లిమెంట్ జరగాలి అని కోరుకుంటున్న వాళ్ళమే. కానీ అది చేయడంలో చాలా కేసు, ఇప్పుడు మేము సపోజ్ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది అనుకోండి, వెంటనే కేసులు వస్తాయి సుప్రీంకోర్టులో. మీకు తెలుసో లేదో చాలా విషయాలను ఆపడం జరిగింది సుప్రీంకోర్టులో. ఈ బీసీ కులగణన విషయంలో కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో అనేక పిఐఎల్స్ ఫైల్ అయినాయి. వాళ్ళంటింటి కూడా డీల్ చేయాలి. Right, sir. I'll get back to you. కోటి మాట ఇప్పుడు చట్టబద్ధత తీర్మానం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధిని నేను కూడా వెయిట్ చేస్తా. నేను కూడా ఇంకా చాలా రోజులు బతికేది ఉంది కదా, నేను కూడా వెయిట్ చేస్తా. చట్టబద్ధత ఎలా తీసుకొస్తారో చూద్దాం. అంటే నేను ఛాలెంజ్ చేయట్లేదు, నిజంగా నేను కూడా అందుకే బీఆర్ఎస్ డిమాండ్ కోరుకుంటున్నాను. చేస్తుంది కులకరణ మీద తీర్మానం కాదు, చట్టబద్ధత కావాలి అని. సుజాత గారు ప్లీజ్. ఎస్, జర సోదరులు అందరు ఆగితే నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఇందాక 2 నిమిషాలు కూడా మీరు చాలా మాట్లాడారు, రైట్. బీజేపీ సోదరుడు ఇందాక మేము ఓబీసీకి కల్పించినాం, ప్రధానినే చేసినాం అంటే నిజంగానే ఆయన సర్టిఫికేట్ లో ఓబీసీ కాదని మొన్ననే తేలింది. ఇక అది పక్కన పెడదాం, దాని మీద చర్చ పెట్టుకుంటే మళ్ళీ లొల్లి సపరేట్ అవుతుంది. ఓబీసీ కాదు మన ప్రధానమంత్రి, ఆయన కేటగిరీనే మార్చుకున్నారు. రైట్. అది కేవలం ఎన్నికల స్టంట్ గా మార్చుకున్నారు. మీరు ప్రధానిని ఇవ్వడం అబద్ధమైన ముచ్చట. ఇంకోటి, దేశం మొత్తం మీరు మంత్రులు 16 మంది మంత్రులకు ఇచ్చాము బీసీలకు ఓబీసీలకు అంటున్నారు కదా. తెలంగాణలో మీరు ప్రభుత్వం రాలేరు కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ముందుగా ప్రకటించారు. సరే, అది ప్రకటించారు, మీకు 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో 8 మందికి ఎల్పీ ఎవరికి ఇవ్వాలండి? మీరున్న బీసీ అధ్యక్షుడిని తీసేసి మళ్ళీ ఎవరిని పెట్టినరో మీరు చూసారు కదా. ఎందుకు బీసీ అధ్యక్షుడిని తీయాల్సి వచ్చింది? ఎందుకు మళ్ళీ రెడ్డి అధ్యక్షుడిని పెట్టాల్సి వచ్చింది? సరే, అది కూడా పక్కన పెడదాం, మీ పార్టీ అంతర్గత వ్యవహారం అందుకుందాం. ఈరోజు ఎల్పీలో మీరు ఎందుకు బీసీలని ఎందుకు కనీసం ఎల్పీగా ఇయ్యలేకపోయిన ఒక బీసీకి ఉన్నారు కదా గెలిచిన బీసీలు. మీరు మా గురించి మీ గురించి మీరు తెరుచుకోండి సోదరా.
సరే అది Right, కూడా right. ఈరోజు ఒక రెడ్డికి ఇచ్చారు అక్కడ. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్ రెడ్డినే, ఎల్పీ కూడా రెడ్డినే. సరే అది కూడా పక్కన పెడదాం. ఇందాక సోదరుడు అన్నాడు నేను మాట్లాడింది అది కాదు. వద్దు, మీరు మీరు అసలు మాట్లాడారు. 2011 బాలరాజు గారు మాట్లాడారు కదా, బాలరాజు గారు మాట్లాడారు కదా, బహిర్గతం చేయలేదు. వారికి అడ్రస్ చేయండి, ఎందుకు బాలరాజు గారికి చెప్పలేదు? అడ్రస్ చేయండి. కదా. సుజాత గారు అది ఆన్సర్ బాలరాజు గారు చెప్పండి. కొన్ని ఇష్యూస్ ఎందుకు వారు లేవనెత్తారు. చెప్పండి. డిస్టర్బ్ చేయకండి. మీరు మాట్లాడింది అంతా విన్నాను నేను. Right. 2014లో కాంగ్రెస్ పార్టీ పబ్లిష్ చేసింది. 2015 జూలైలో ఒక్క అమరు, నిమిషం అమరు, సోదరా, please, please. ఆగు. మీరు చెప్పారు కదా 2015 జూలైలో మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి కులగణనని మీరే పబ్లిష్ చేశారు. అప్పుడు ఎందుకు దాన్ని చట్టబద్ధత చేయలేకపోయిన? మీ ప్రభుత్వమే ఉండే కదా. నేను ఇంకో మాట్లాడుతున్నా, ఎవ్రీ 10 years ఒకసారి క్యాస్ట్ సెన్సేషన్ తీస్తారు, సెన్సస్ తీస్తారు. మరి ఎందుకు తీసిన దాన్ని మీరు ఎందుకు చట్టబద్ధం చేయలేకపోయినరు? అది కూడా తెలియకపోతే ప్రభుత్వ పరంగా నేనేం చేయలేను. పెద్ద పెద్ద వ్యాచ సబ్జెక్ట్ అది, వ్యాచ సబ్జెక్టు. ఇందాక బాలరాజు గారు కొన్ని ఎలిగేషన్ చేసినారు. Yes. వాటిని అడ్రస్ చేయండి. మీరు బాలరాజు గారికి ఒక ప్రశ్న అడిగారు. ఆయన పాపం తట్టుకోలేని పరిస్థితులు ఏం చెప్పాలో తెలియలేకపోయింది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో రేపు లోక్సభ ఎన్నికలకు పోటీ చేయబోతున్నారా? మరి మల్లారెడ్డి అన్నారు నాకే టికెట్ వస్తుంది అయినా గానీ అని సవాల్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు వచ్చింది కాదండి. మేము పదే అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పినాము. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు. కాళేశ్వరం అవినీతి అన్నారు, సక్సెస్ అయ్యారు. వాస్తవం ఇప్పుడు బయటపడింది కదా. వాళ్ళ మాజీ మంత్రి వాళ్ళు ఎలా కలుస్తారు అసలు అర్థం కాదు. ఎలా కలదు? ఇప్పుడు బండి సంజయ్ ఓపెన్ చెప్తున్నారు, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటా, ఇలా రెండు ఎట్లా కలుస్తాయని. ఒక్క నిమిషం ఉండండి. ఎలా పెట్టుకుంటారు అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళ దగ్గర సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలకి 75% ఆ ఎంపీలకే బీజేపీ ఎంపీలుగా ప్రకటించబోతున్నారు. మాకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. వీళ్ళు ప్రకటించిన ప్రతి చోట డమ్మీ క్యాండిడేట్ బీఆర్ఎస్ పడుతుంది. బీజేపీ ప్రకటించిన వ్యక్తి దగ్గర బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెడుతుంది. పూర్తిగా సహకారాన్ని అందిస్తుంది. ఇది వీళ్ళు ఎక్స్టర్నల్ గా ఒప్పందం జరగకపోయినా ఇంటర్నల్ గా ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీళ్ళ ఒప్పందం జరిగిపోయింది. ఇది 100% ఎవరు ఒప్పుకోకపోయినా నిజమే. రేపు పొద్దున బయటపడ్డాక మళ్ళీ బీసీ గురించి మాట్లాడుతున్నాడు సోదరుడు. అసెంబ్లీలో చాలా సబ్జెక్ట్ చెప్పిండు. పాపం బీసీ సోదరుడికి చైర్మన్ వరకే ఆపేసిండ్రు, మంత్రులు నియలేదు అని అంటుండు. మరి కుర్మ ఉన్నటువంటి మా బీర్ల ఐలయ్య గారికి చీఫ్ విప్ నిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రోజు ఇందాకనే చెప్పిన బీసీకి ఒక ఫైనాన్స్ డైరెక్టర్ ఇచ్చింది. మీ హయాంలో ఎంతమంది రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు? ఎంతమంది వెల్మాలు 0.5% లేనట్టు వెల్మాలు ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? మీరు కూడా ఇచ్చారు కదా, మీరు కూడా ఇచ్చారు కదా, వెలమకి ఇచ్చారు కదా. ఒకటే మంత్రి న్యాయం చేస్తున్నాం. అది కూడా ఎమ్మెల్సీ నాట్ ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్. ఎన్ఎస్యు విద్యార్థి నాయకునిగా గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం, తెలంగాణలో జరుగుతున్న విద్యార్థుల సమస్యల మీద అనునిత్యం పోరాడి బొక్కలిర కొట్టుకొని 50 కేసులకు ఆయన వయసుకు మించిన కేసుల్ని ఈ రోజు ఆయన మీద ఉన్నాయి. అవన్నీ చూసి ఈ రోజు ఆయనకి ఎమ్మెల్సీ మాట్లాడియండి. వాళ్ళు చాలా సేపు మాట్లాడారు. తమ్ముడు ఏదో చెప్పబోతున్నాడు కాబట్టి మాది చూసుకోండి. మొన్న మేము ఎమ్మెల్సీలో ఇద్దరిని, ఒక ఓసీని ప్రకటిస్తే ఒక బీసీ మా గౌరవనీయులైనటువంటి ఎవరు ఆయన మహేష్ కుమార్ గౌడ్, ఆయనకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చాం. నిన్న రాజ్యసభ చూడండి, ఒకటి యాదవుడికి ఇచ్చాము, ఒకటి ఓసీకి ఇచ్చాము. నేను అన్ని ప్రతి చోట మేము ఎక్కడ ఇందాక ఒకటి అన్నారు, షబ్బీర్ అలీ గారికి మంత్రి పదవి ఇచ్చేది ఉండండి. ఎవరు ఓడిపోయిన ఆయనకి ఈ రోజు ఆయనకి చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ కమిటీలో పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అడ్వైజర్ కింద పెట్టుకున్నారు. ఇంతకు మించి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసినా మాకు చెప్పాలి. మీరు మీ వెల్మా కుటుంబాలకి అధికారికంగా ప్రభుత్వ పరంగా పదవులు ఇక్కడ ఒక్కటే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ప్రభావం ప్రచారం ఏదైతున్నదో
ఎన్నికల ముందు ప్రచారం చేసిర్రు, వాళ్ళు ఒక రకంగా సక్సెస్ అయింది. ఎందుకంటే అక్కడ మనకు ప్రధానంగా కూడా మనకు అవపడ్డది కూడా అంటే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసింది ఏదైనా ఉన్నది అంటే బీజేపీ. ఇక్కడ మన సోదరుడు అనిల్ గారు ఉన్నారు కదా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. గుట్టకు దారం కట్టినట్టు ఈయన బీజేపీకి నీకు తెలంగాణలో ఉన్న బలం ఏంటి, దానికి సీఎం చేస్తామనంటే నమ్మే పరిస్థితి ఎక్కడ ఉన్నది. అప్పటికి ఒక సీటు 3 ఉప ఎన్నికలతో 3 చేసుకున్నారు, 3ను 8 చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అనే ప్రచారాన్ని కొంత కాంగ్రెస్ నమ్మగలిగింది, కొంత ముందుకు తీసుకుపోయి వాళ్ళు విజయం సాధించినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు దయచేసి బీసీలను అవమానం చేయొద్దన్నా, ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు క్లియర్ గా చెప్పండి. బీసీని తప్ప అట్లా ఒక పొలిటికల్ పార్టీ జాతీయ పార్టీ సోదరా నిన్న 8 మందిలో మీకు ఎల్పీ లీడర్ ఎందుకు చేయలేదు? బండి సంజయ్ అనేటువంటి బీసీ కదా, బండి సంజయ్ బీట్ చేయడం వల్లనే కాంగ్రెస్ బండి సంజయ్ చేయడం వల్లనే కాంగ్రెస్. ఏ జాతీయ పార్టీ పొలిటికల్ పార్టీ అనొద్దా? మీరు వినండి, బండి సంజయ్ రాలేదు, సీట్లు రాలేదు, ఒప్పుకున్నాము, కానీ బీసీ సీట్లు అనే నినాదమే తప్పంటే ఎట్లా? బండి సంజయ్ చేస్తామని అంటున్నాము, చేస్తామంటే తప్పంటే బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ గ్రాఫ్ ఎట్లా ఉండేనో మీరే ఒకసారి బేరీజ్ వేసుకోండి. బండి సంజయ్ మార్చినాక అనూహ్యంగా అవన్నీ మీరు విమర్శించడం ఒప్పుకుంటా, మీరు వేరే విమర్శలు చేయండి, కానీ బీజేపీ అవ్వలేదా మీకు? మళ్ళా ఒక రెడ్డికి అవకాశం ఇస్తారా? మీరు అనేది నిజంగానే ఇదంతా నయా స్ట్రాటజీ ప్లే చేస్తా ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఇప్పుడు ఓబీసీలకు మంత్రిత్వం లేదని వీళ్ళు మన బీఆర్ఎస్ అడుగుతా ఉన్నది. కానీ ఇక్కడ అందరు తప్పే ఉన్నది. కాంగ్రెస్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పొత్తులో ఉన్నప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు ఉన్నారండి? కెప్టెన్ లక్ష్మీకాంతరావు కాదా? అనేది ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఇవన్నీ వాడుకోవడానికి చెప్పుకోవడానికి పనిచేస్తాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ ఇష్యూ కాస్త పక్కన పెట్టండి. నేను చెప్పిన ఒక్క ముందే చెప్పిన గత కాంగ్రెస్ కు ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ కు కొంత భిన్నమైనటువంటి వ్యవహారం అవపడతా ఉన్నది. ఒక సామాజిక న్యాయం, సామాజిక కోణంలో అందరికి ఇప్పుడు ఒక 5 పంపకాలు జరిగితే 5 ఒక్కటే సామాజిక వర్గానికి ఇవ్వకుండా కొంత సామాజిక న్యాయం పాటిస్తా ఉన్నాడు. ఎన్నికల వరకే పాటిస్తాడా, ఎన్నికల తర్వాత కూడా పాటిస్తాడా అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రభుత్వం ఏదైతే కులగణనకు తీర్మానం చేసిందో ఆ కులాల లెక్కలు ఏదైతే ఉందో గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఉంది. దాని ప్రకారం మీరు ముందుకెళ్తే ఆ సర్వే లెక్కలు ఇవ్వనే కదండి. ఇందాక అమర్ గారు మాట్లాడినా, సుజాత మాట్లాడినా సర్వే లెక్కలు ఇవ్వనే కదా. లెక్కలు ఉన్నవి. ఏ లెక్కలు నా కుటుంబ సర్వే తీసి చెప్తున్నారు. లెక్కలు సంచార జాతులకు సంబంధించి 87 సంచార జాతులు గుర్తించారు. 30 లక్షల జనాభా ఉందని చెప్పి తేల్చినారు. మొత్తం టోటల్ గా 30 జనాభా 5 కులాలు 70% ఉన్నాయి. 112 కులాల సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 1,80,00,000 జనాభా ఆ సమగ్ర అదే ఇప్పుడు బాలరాజు కాదండి బాలరాజు గారు మీ ఇంటి అడ్రస్ చెప్పండి. మీ ఇంటి అడ్రస్ చెప్తే ఆ లెక్కలు వచ్చి తెచ్చుకుంటారు. వెంకట్ గారు నేను ఇప్పుడు 1,87,00,000 జనాభా ఉంది అని చెప్పడం దాని చట్టబద్ధత అదే అండి. ఎంతమంది ముదిరాజులు, ఎంతమంది యాదవులు, ఎంతమంది పెరికలు, ఎంతమంది పూసలు, కనీసం దానికి చట్టబద్ధత కావాలి కదా. నాకు స్టాండర్డ్ ఏది అంటారు వాళ్ళు. నేననేది అంటే వెంకట్ గారు ఇలా 99 టీవీ ద్వారా మనం మాట్లాడేది ఏంటంటే జనాభా లెక్కల సంబంధించి కానీ కులగణన సంబంధించి కానీ ఏర్పాటు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే మాత్రం అని ఒక ఆర్థిక అదే విధంగా మరియు సామాజిక విద్యాపరమైనటువంటి అవకాశాలను కల్పించడం కోసం చేసిన సర్వే తప్ప దీనికి చట్టబద్ధత లేదు. ఓన్లీ లెక్క బయట పెట్టే ఉపయోగం లేదు. అది రాష్ట్రాల పరిధిలో లేదు. అది ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది.
అక్కడ కాదండి కులగణన ఇప్పుడు చేసింది. కాదు సార్ ఎంతమంది బాలరాజు గారు మీరు సమగ్ర కేంద్ర సర్వే చేశారు కానీ ఆ లెక్కలుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ మళ్ళీ సమగ్ర సర్వే చేయాల్సిన అవసరం లేదు కదా అని వారు అంటున్నారు. ఉన్నాయి సార్, లెక్కలు ఎందుకు లేవు సార్? ప్రభుత్వం అడగాల, మీరు ఆర్టీఏ కట్టండి తెలుస్తుంది. మీరు ప్రభుత్వం మీ దగ్గర అమర్ గారు మీరు ఆర్టీ చేశారు కదా అమర్ గారు సెక్రటరీ ఉన్నాడు కదా, చీఫ్ సెక్రటరీ దగ్గర అడిగితే అన్ని లెక్కలు వస్తాయి. ఒక్క నిమిషం, అమర్ గారు, ప్లీజ్. ఛానల్ తెచ్చబెట్టి ఇంకో అంశం సార్, ఏ విధమైన నేను ఏమంటున్నా అంటే- వివరాలు లేవని వాళ్ళు ఆన్సర్ చేసిర్రు. మేము కమిషనర్ కు ట్రై చేస్తే కమిషనర్ ఫస్ట్ 7 సంవత్సరాలు కమిషనర్లే వేయలేదు ఆర్టీఐకి. తర్వాత 8వ సంవత్సరం వాళ్ళు వేసిర్రు ఓపిక తెచ్చుకున్న తర్వాత. సార్ ఇంతకు ముందు చేసిన 9.5 సంవత్సరాల దోపిడీకి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ మీరు ఎక్కడికి పోతారు సార్? దోపిడీ అని పెద్ద పెద్ద పదాలు వాడతారు. 7 సంవత్సరాలు ఆర్టీఐ కమిషనర్ లేడు. నేను 2015లో ఒక ఆర్టీఐ ఫైల్ చేసిన, 2018లో ఆర్టీఐ ఫైల్ చేసిన, రీసెంట్ గా 2021లో కూడా నేను ఆర్టీఐ ఫైల్ చేసిన. ఎప్పుడు కూడా ఒకటే సమాధానం, కావాలంటే మీరు ఈ రోజు కూడా ఆర్టీఐ ఫైల్ చేయండి, మీకు వారం రోజులలో ఆన్సర్ వస్తుంది, అదే వస్తుంది. మా దగ్గర ఏ విధమైన వివరాలు లేవు, గంతే ఒకటే లైన్ ఉంటది. రైట్ 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 మల్లేశ్వర్ గారు. ఇప్పుడు ఏం లేదు, ఇదంతా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వాస్తవంగా అరుణ్ చెప్పినట్టు కొంత ఇన్ఫర్మేషన్ బయట పెడితే ఇదంతా లొల్లి ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఆగస్టు 19వ తారీఖు ఒక్కరోజు చాలా చాలా హై స్పీడ్ లో చేసారు. వాస్తవంగా అది దేశంలో ఎక్కడ లేని విధంగా సేకరించారు. కానీ దాన్ని బయట పబ్లిక్ చేరే విధంగా దాన్ని చేస్తే బాగుండేది. అది కొంత జాప్యం జరిగింది. అయితే జాప్యం జరగడానికి కూడా ఇప్పుడు అందరు బీసీ సంఘ నాయకులుగా నేను చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళ బండారం బయటపడుతుందనే దాని మీదే ఒక కప్పిపుచ్చే ప్రయత్నము అంటే దేశంలో అదే జరుగుతా ఉన్నది. మల్లేశ్వర్ గారు, కుల గణన తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం. కుల గణన దాని చట్టబద్ధత ఎలా, ఆ కుల గణన సరిగా జరుగుతుందా, లేకుంటే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? ఎందుకంటే బీహార్లో వచ్చింది, మిగతా రాష్ట్రాల్లో వచ్చింది, సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల్లో పేచి ఉంది. ఆ అంశాల ఉద్దేశించి నేను అడుగుతున్నా. బీహార్ లో జరిగింది కూడా అదే. బీహార్ లో మీరు కులగణన చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. ఆ పద్ధతిలోనే బీహార్ లో పోయినాక ఎన్ని కేసులు వేసినట్టే సుప్రీంకోర్టులో కులగణన అడ్డుకోవడానికి అన్ని కేసులు వేసి కులగణన అడ్డుకోవడానికి వేస్తే అప్పటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ ప్రభుత్వం దాని అడ్డంకులను అధిగమించి కులగణన చేసింది. ఈ రోజు లెక్కలు తేల్చే ప్రయత్నం చేసింది. ఆ లెక్కలు తేల్చి కొంత న్యాయం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నది. ఎందుకంటే 75% రిజర్వేషన్ దాటకుండా కొంత అన్ని కలిసి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. అదే పద్ధతిలో ఈ రోజు మిగతా రాష్ట్రాలు కూడా ఇవాళ కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు మరి ఆ కులగణన నిమగ్నమై ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కులగణన చేయకపోతే మనకు రేపు లోక్సభ ఎన్నికల్లో పాత్ర పెడతారనే భయం కూడా కొన్ని అన్ని రాష్ట్రాలకు కావచ్చు, మిగతా వాటికి కూడా ఉన్నది. అదే భయంతో ఈ రోజు బీసీల మీద కొంత ప్రేమ వరకు వస్తా ఉన్నారు. ఆ పద్ధతిలో మరి ఎంత మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఈ బీసీలను పట్టించుకుంటారా, బీసీలను ఓటు బ్యాంక్ అనేస్తారా అనేది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కులగణన రేవంత్ రెడ్డి గారు 100% ఒక బీసీ నాయకుడిగా స్వాగతిస్తాం, వాటిని అభినందిస్తాం. అక్కడ చట్టబద్ధత లేకపోతే మళ్ళా గొంగలు అక్కడనే ఉంటది. అదే ఇప్పుడు మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఈ కులగణన అనేది తీర్మానంతో సరిపుచ్చుకుంటే మామ అనిపించుకుంటే లాభం జరగదు. దీని చట్టబద్ధత వస్తే డెఫినెట్ గా దాన్ని అమలు చేయాల్సిన అవసరం వస్తుంది. సర్వేకి అమలు చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వాలకి చట్టబద్ధత తెస్తే డెఫినెట్ గా అమలు చేయాల్సి వస్తుంది. ఆ సంబంధించినటువంటి డాటాని బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా స్థానిక సంస్థలలో వీళ్ళు ఏం చెప్పారండి, ఎలక్షన్స్ లో 42 మేనిఫెస్టో పెట్టారు, 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని చెప్పినారు సార్. మరి ఇయ్యాలి సార్ మీరు కులగణన చేస్తామని చెప్పి తీర్మానం పెట్టారు సార్. 42% పంచాయతీరాజ్లో అమలు చేస్తాం ఎందుకు చెప్పట్లేదు సార్? చెప్పాలి కదా సార్ శాసనసభలో మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పారు సార్. బాలరాజు గారు మీరు ఒక బీసీ కాదండి బాలరాజు మీరు ఒక బీసీ నాయకులు, విద్యార్థి యువజన నాయకులు, ఉద్యమ నాయకులు. మనం అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకుంటే ఇంకొకలాగా భలే చెప్తారు బాలరాజు గారు. నేనైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి సార్ ఆ రకమైన ప్రయత్నం సమగ్ర కుటుంబ సర్వే వచ్చిన ఆధారాల ఆధారంగా అనేది చర్చ పెట్టాలని పెడదాం సార్.
అదే విధంగా సుజాత గారు ఇప్పటిదాకా లేరు మీరు. అమర్ ప్లీజ్ రండి. అమర్ ప్లీజ్ రండి. బడ్జెట్ సార్ నేను ఏమంటున్నా సార్ సార్ ఆగండి ఆగండి. బాలరాజు గారు ఆగండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా అసలు వాళ్ళు ఏ ప్రయోగం చేసినా ఏ ప్రయత్నం చేసినా ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ గవర్నమెంట్ క్లియర్ గా మీరు జస్ట్ వికీపీడియా కొడితే మీకు వచ్చేస్తుంది మొత్తం ఏ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది, గవర్నమెంట్ జాబ్స్ లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అని చాలా క్లియర్ గా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా మీరు చేసి ఉంటే అసలు ఇంత క్వశ్చనే లేదు. 2011లో కాంగ్రెస్ పార్టీ చేసిన, 2015లో 14లో వీళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన. అయితే భారతీయ జనతా పార్టీ చేసే డిమాండ్ ఏంటంటే ఇప్పుడు 8% ఉన్న యాదవులు యూపీలో ఉత్తరప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా మొత్తం అధికారంలో గవర్నమెంట్ జాబ్స్ లో వాళ్ళే ఉన్నారు అని ఒక పెద్ద అలిగేషన్ ఉంటుండే ఆ పార్టీ పైన, సమాజ్వాదీ పార్టీ పైన. అందు గురించి వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ చిన్న చిన్న కమ్యూనిటీస్, నిషాద్ అనే కమ్యూనిటీ కావచ్చు, కర్వట్ అనే కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళందరినీ కూడా లేదు వెంకట్ గారు వాళ్ళందరినీ కూడా మినిస్టర్స్ చేసారు. జస్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూడా చేశారు. ఎందుకు అట్లా భారతీయ జనతా పార్టీకి ఉండే ఒక ఫోకస్ దృష్టికోణం ఏంటంటే సొసైటీలో ఉన్న ప్రతి అంటే ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి, అన్ని రకాల ఫలాలు అందాలనేది. ఈరోజు పాలసీ తయారు చేసిన, ఒక యోజన విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి గారికి ఉన్న థ్యాంక్ యూ సార్. ఇది వారి చర్చ.